అందరికీ నమస్తే అండి. నా పేరు అయితే సత్య. జనరేటర్ గురించి, మహీంద్రా జనరేటర్ గురించి ఈరోజు ఏంటో మనం తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఇది ప్యానల్ బోర్డ్ డోర్ అండి. ఇది 25 kV సింగిల్ ఫేస్ జనరేటర్ అండి. దీన్ని వచ్చేసి కంట్రోల్ అంటారండి. ఇది చేసే పని ఏంటంటే ఆన్ చేయడం, ఆఫ్ చేయడం, ఏమైనా కంప్లైంట్లు ఏమన్నా వచ్చినా ఏమొచ్చినా అన్నీ దీంట్లోనే తెలుస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎప్పుడైనా కంప్లైంట్లు వచ్చినా ఏమొచ్చినా దీంట్లోనే తెలుస్తుంది. ఇంకా ఒకసారి ఆన్ చేసుకొని చూడండి ఎలా ఉంటుందో. ఇదైతే ఇలా కంట్రోల్ ఇలా ఆన్ చేసుకోవాలండి. ఇది ఆన్ బటన్ అండి, ఇది ఆఫ్ బటన్ అండి. ఇది ఆటోలో పనిచేస్తుంది, మాన్యువల్గా కూడా పనిచేస్తుందండి. దీని గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఈ బటన్స్ వచ్చేసి అప్ అండి, అంటే వోల్టేజ్లు ఎంత ఉన్నాయి ఏంటి, ఎంత తిరిగింది ఏంటి, ప్రతిదీ దీంట్లోనే ఎవ్రీది వస్తుందండి దీంట్లో. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎంసీబీ అండి, అంటే మెయిన్ సప్లై వెళ్ళడానికి ఇక్కడ నుంచి వెళ్తుందండి. ఎప్పుడైనా ఏమన్నా కంప్లైంట్ ఏమైనా వచ్చినా, ఏమైనా ఫైర్ ఏమైనా జరిగినా ఇది ఆటోమేటిక్గా ట్రిప్పింగ్ ఇలా అయిపోతుందండి. ఇప్పుడైతే ఇది ఎప్పుడు ఆన్లో ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే ఎమర్జెన్సీ బటన్ అండి. దీని పర్పస్ ఏంటంటే ఎప్పుడైనా డోర్లు ఓపెన్ అవ్వకపోయినా, ఏమైనా ఫైర్ యాక్సిడెంట్లు ఏమైనా జరిగినా, సంథింగ్ మొత్తానికి ఏం జరిగినా ఇది నొక్కితే ఆగిపోతుందండి జనరేటర్. ఎమర్జెన్సీగా ఆగడానికని ఇచ్చాడండి. దీన్ని ఎమర్జెన్సీ బటన్ అంటారు దీన్ని. ఇప్పుడు నెక్స్ట్ మిగతాయి చూద్దామంటే దీనికి ఇది బ్యాటరీ అంటారండి దీన్ని. ఎందుకంటే ఈ బ్యాటరీ అన్నది ఆన్ చేయడానికి, ఆఫ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ప్రతిదీ బ్యాటరీ పవర్ ఉంటేనే వెళ్ళడం, ఆగడం అన్నీ జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఛార్జింగ్ డైనమో అంటారండి దీన్ని. ఛార్జింగ్ డైనమో అంటే ఇది జనరేటర్ తిరిగినప్పుడు దీని ద్వారానే బ్యాటరీ ఛార్జింగ్ అవ్వడం జరుగుతుందండి. ఇది వచ్చేసి రేడియేటర్ అండి. ఈ రేడియేటర్ ఏంటంటే దీని పని ఏంటంటే ఇంజిన్ కూల్ చేయడం దీని పని అండి. ఎప్పుడు దీంట్లో వాటర్ సర్క్యులేషన్ అవుతూ ఉంటుంది, వాటర్ అంతానే. ఇది వచ్చేసి స్పేర్ కూలెంట్ అండి, అంటే దీంట్లో మనం కూలెంట్ వేసుకోవాలి. కూలెంట్ ఆయిల్ అన్న లిక్విడ్ ఉంటుంది, అది వేసుకోవడం వల్ల ఏంటంటే ఎప్పుడైనా వాటర్ తగ్గినా, ఆటోమేటిక్గా టెంపరేచర్ పెరిగినా దాంట్లో వాటర్ లాక్కొని దాంట్లో మిక్స్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అవతల పక్కన చూద్దామండి. వచ్చేసండి దీన్ని సెల్ఫ్ మోటార్ అంటారండి. దీని పని ఏంటంటే ఇంజిన్ ఆన్ చేసేది మెయిన్ ఇదేనండి. మెయిన్ ఫస్ట్ పార్ట్ ఇదే ఉండాలి. ఇది బ్యాటరీ మనం ఆన్ చేయగలం, దీనికే పవర్ వచ్చి దీని ద్వారానే ఇంజిన్ ఆన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి పంప్, FIP పంప్ అంటారు దీన్ని. ఇదైతే బోస్ కంపెనీది. ఈ టైప్ ఆఫ్ జనరేటర్స్ ఖచ్చితంగా పంప్ అన్నది కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఈ పంపే డీజిల్ ఎంత పంపించాలి, ఎంత ఆగాలి, ఇంజిన్ ఎలా ఆగాలి అన్నీ చేసేది ఇదే. నెక్స్ట్ వచ్చేసి ఇది 3 సిలిండర్ అండి. ఇది 3 సిలిండర్ పంప్. ఇది 3 సిలిండర్ ఇంజిన్ అంటారు దీన్ని. నెక్స్ట్ వచ్చేసి ఇది చూస్తే దీన్ని స్టాప్ కాయిల్ అంటారండి. దీన్ని స్టాప్ సాలినాయిడ్ అని కూడా అంటారు. దీని మెయిన్ పని ఏంటంటే ఎప్పుడైనా ఇంజిన్ ఆఫ్ చేయాలన్నా, ఆఫ్ చేయడానికి, ఏమైనా అలారం ఇచ్చి ఆగడానికి మెయిన్ ఆఫ్ ద పార్ట్ ఇదేనండి. ఇది ఉంటేనే ఆగుద్ది, లేకపోతే ఇంజిన్ ఆగదు. ఎందుకంటే దీనికి వచ్చే పవర్ బట్టి దీన్ని పుష్ చేసి ఫ్యూల్ని ఆపడం జరుగుద్ది. ఫ్యూల్ ఇలా బ్యాక్ రాగానే ఫ్యూల్ ఇలా ఆగగానే ఇప్పుడు ఇంజిన్ ఆగుద్ది అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎయిర్ ఫిల్టర్ అండి. ఎయిర్ ఫిల్టర్ అంటే ఇంజిన్కి ఇప్పుడు మనకి ఎలాగ మంచి గాలి ఎలా అవసరమో దీనికి కూడా అంతే అవసరం. ఎందుకంటే ఎయిర్ ఫిల్టర్ అంతా పర్ఫెక్ట్గా ఉంటేనే ఇది కూడా ఇంజిన్ కూడా ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్గా ఫ్రీగా తిరుగుతుంది. ఇది వచ్చేసండి డీజిల్ ఫిల్టర్స్ అండి. డీజిల్ ఫిల్టర్లు అంటే 2 ఫిల్టర్స్ ఉంటాయండి. యాక్చువల్గా 3 ఉంటాయి. ఓ ఫిల్టర్ వచ్చేసి ఇక్కడ ఓ ఫిల్టర్ ఉంటుంది పంపు దగ్గర. దీని పని ఏంటంటే డీజిల్లో ఏమైనా వాటర్ మిక్స్ అయినా, ఏం మిక్స్ అయినా డస్ట్ అంతా ఇక్కడతో ఆగుద్దండి. దీని తర్వాత ఒకవేళ దాటి వచ్చింది అనుకోని ఇక్కడ ఆగుద్ది, ఇది దాటి వస్తే ఇక్కడ ఆగుద్దండి. అందుకని దీనికి సేఫ్టీస్ అయితే చాలా ఇంపార్టెంట్గా ఉంటాయండి డీజిల్. ఎందుకంటే వాటర్ మిక్స్ అయినా, డస్ట్ అయినా ఏది వెళ్ళడానికి లేదండి దీంట్లోకి. ఏది వెళ్ళడానికి లేదండి. నెక్స్ట్ వచ్చేసి ఇదండి కిక్కర్ పంప్ అంటారు కదా. ఎప్పుడైనా ఇది ఫీడ్ పంప్ అంటారు కూడా. ఎందుకంటే దీన్ని పంప్ చేయాలి. పంప్ చేస్తేనే ఎప్పుడైనా ఎయిర్ లాక్ వచ్చినప్పుడు పంప్ చేస్తేనే డీజిల్ పంపులోకి వెళ్తుందండి. ఓకేనండి. ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఫ్యూల్ పైప్స్ అండి. అంటే డీజిల్ ఒకటి రిటర్న్ పైప్ అంటారు, ఒకటి సెక్షన్ పైప్ అంటారు. సెక్షన్ పైప్ అన్నది ఒకటి, రిటర్న్ పైప్ అన్నది ఒకటి. వీటి పని ఏంటంటే ఒకటి డీజిల్ పంపులోకి వెళ్ళడానికి, ఒకటి డీజిల్ పంపులోకి వెళ్ళడానికి,
ఇంకొక పంప్ ఇంకోటి వచ్చేసి డీజిల్ ఎంత దానికి ఎంత కావాలో అంత వెళ్ళి మిగతాదంతా మళ్ళీ రిటర్న్ వెనక్కి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడైతే ప్యానల్ కూడా మనం ఆన్ చేద్దాం. ఆన్ చేసి ఇంజిన్ ఎలా ఆన్ చేయాలంటే చూద్దామండి. ఫస్ట్ ఇది ఆన్ చేయాలండి. ఫస్ట్ ఇలా కంట్రోల్ ఇలా ఆన్ అవుతుంది. ఆన్ అవగానే ప్రస్తుతానికి మనం ఇంకా పవర్ అక్కడికి ఇంకా ఏదో పనులు చేస్తూ ఉంటారు కదా, మనం ఎప్పుడు ఇది ఆఫ్ చేసుకొని ఆన్ చేసుకుంటాం. టెస్టింగ్లో ఎప్పుడు డైరెక్ట్ ఆన్ చేయకూడదు, ఎందుకంటే ఎవరికి ఏదో పని చేస్తూ ఉండొచ్చు, ఎంత పని ఆ టైంలో ఈ పవర్ అక్కడికి వెళ్ళడం వల్ల వాళ్ళకి ఇబ్బంది జరిగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడైతే నేను ఇంజిన్ ఆన్ చేస్తానండి. ఎలా ఆన్ చేస్తానంటే చూడండి. ఫస్ట్ అయితే మనం ఇలా రాగానే ఇలా స్టార్ట్ బటన్ నొక్కగానే అయిపోతుందండి. ఇంజిన్ అయితే ఇలా ఉంటుంది. సింగిల్ ఫేస్ అంటే ఇలా ఉంటుంది. మహేంద్ర జనరేటర్. ఆల్టర్నేట్ వచ్చేసి స్టాంప్ బోర్డ్ ఆల్టర్నేట్ అండి. ఇది 25 kV కదండి. నేమ్ ప్లేట్ మీద అన్నీ రాసి ఉంటాయి. ఇక్కడ స్టాంప్ బోర్డ్ ఆల్టర్నేట్ అంటే మంచి ఇది కూడా టాప్ లిస్ట్లో ఇది కూడా ఉంటుందండి ఆల్టర్నేట్లో, ఎందుకంటే ఇది కూడా మంచి బ్రాండ్ అండి. ఇది వచ్చి సింగిల్ ఫేస్ ఇది ఇక్కడ కూడా రాసి ఉంటుంది. ప్యానల్ బోర్డులో ఎప్పుడైనా కనిపించకపోయినా ఇక్కడ చూసుకోవచ్చు మనం. సింగిల్ ఫేస్ 25 kV. దీని వోల్టేజ్ కూడా 230 అయినా ఉంటుంది. మీకు ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉంటే ఇంజిన్ల మీద, జనరేటర్స్ మీద నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నా నెంబర్ అయితే కింద ఇస్తాను. థ్యాంక్ యూ అందరికీ చూసినందుకు వీడియో.